అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా దోచుకోవడం, అదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ కేసుల్ని మాఫీ చేసుకోవడం, ఇది చంద్రబాబు వైఖరి అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్ళొచ్చిన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు తనపై ఉన్న కేసులన్నింటికీ సైలెంట్గా క్లోజ్ చేయించుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటా రెండా అనేక కేసులు. భూ కుంభకోణాల నుంచి ఆర్థిక అవకతవకల వరకు అనేక కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితుడు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణంలో దాదాపు 342 కోట్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఆయన జైలు పాలయ్యారు కూడా. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మరికొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పక్కా సాక్ష్యాధారాలను ఏపీ సిఐడి సేకరించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావటం, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో కథ మారిపోయింది. చంద్రబాబు మీద కేసు విచారణ చేసిన అధికారులందరినీ ఇష్టానుసారం వేధింపులకు గురి చేస్తున్నారు. చంద్రబాబు తనకు ఇష్టమైన వారిని సిఐడిలో వేసుకొని తన మీద ఉన్న కేసులను ఒక్కొక్కటిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఆస్థాన న్యాయవాది అయిన సిద్ధార్థ లూత్రా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశమై ఆ కేసులన్నింటినీ ఎలా నీరుగార్చాలో శిక్షణ ఇచ్చి మరీ కుతంత్రాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని. తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు, కడిగిన ముత్యంలాగా రావాల్సిన వాడు అన్నిటినీ మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయించుకుంటున్నాడు. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ ఇట్. ఛాలెంజ్ చేస్తారు, దాన్ని ఛాలెంజ్ చేస్తారు. పబ్లిక్ కూడా చూస్తూ కూర్చోరు. అంటే చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏందయ్యా అంటే, ఒకటి వైఎస్ఆర్సీపీని తను ఏదైతే కంకణం కట్టుకున్నాడో తన కోరిక అది తీరేది లేదు చచ్చేది లేదని భూస్థాపితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఈ అధికారాన్ని ఆయన వాడుకుంటున్నది. రెండవది, తన మీద ఉన్న కేసులు ఏమున్నాయో వాటిని ఎత్తేయడానికి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి దానికి ఎంటైర్ డిపార్ట్మెంట్ను తనకు ఎవరైతే తాబేదారులుగా పనిచేసే అధికారులను పెట్టుకొని మంచి అధికారులను సస్పెండ్ చేసో, దూరంగా పంపించో, వీఆర్లో పెట్టో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాటి కానీ ఎంటైర్ సిస్టమ్స్ కానీ సబ్వర్ట్ చేసి తన పర్పస్ కోసం, తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం అనేది ఈ 18 నెలల్లోనే విశ్వరూపం చూస్తున్నాం తన మొత్తం దీనికి. చంద్రబాబు తన అధికారాన్ని ప్రయోగించి తనపై ఉన్న కేసులను మూసివేయించేందుకు కుట్రలకు తెరతీశారని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. తన అవినీతి కేసులని అర్ధాంతరంగా మూసివేయించే కుట్రకు తెరతీసిన చంద్రబాబు అందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియ మొత్తం సిద్ధార్థ లూత్రా ఆధ్వర్యంలో చేయిస్తున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కుట్ర చివరి దశకు చేరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మీద ఉన్న కేసుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో తప్పించుకోలేరని, తాము అధికారంలోకి వచ్చాక అవసరమైతే ఆ కేసులన్నింటినీ తిరగదోడతామని వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు అవన్నీ ఏమీ లేవు ఆ కేసుల్లో అనుకుంటే ఆయన క్లోజర్కి ఎందుకు పెట్టాలి? తాను అధికారంలో ఉన్నప్పుడు వై కాంట్ హీ ఫేస్ ఇట్? ట్రయల్లో నిలబడి ఎందుకు వాటి నుంచి బయటకు రాలేడని మా ప్రశ్న. ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేయించుకునే అంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి అవి, మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. అది ఆ కథలో చెప్పినట్టే ఆ నక్కలాగా కొద్ది రోజులు ఎంజాయ్ చేస్తే చేస్తాడు. దాన్ని చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటినీ క్లోజ్ చేయించే కుట్రలకు కూటమి పాలన మొదలు కాగానే బీజం పడిందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రా కొన్ని నెలల క్రితమే విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో పోలీసు, సిఐడి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆపరేషన్ అంతా ఆయన కనుసన్నల్లో పకడ్బందీగా జరుగుతోందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సన్నద్ధమైంది. చంద్రబాబు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులను ఎత్తివేయించుకునే కుట్రకు పాల్పడ్డంపై న్యాయస్థానం మెట్లు ఎక్కాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.